బాబా ఎందుకు దక్షిణ కోరేవారు? సాయిబాబా బోధలో దాగిన రహస్యం. భక్తులారా, షిరిడీ సాయిబాబా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుణ్ణి బాబా ఒకసారి అడిగిన ప్రశ్న, దక్షిణ ఇవ్వు. కొంతమందికి ఈ విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక మహాయోగి, ఒక సద్గురు అయినా ఎందుకు భక్తుల దగ్గర దక్షిణ కోరేవారు? ఈరోజు ధుని ధ్వని కార్యక్రమంలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. పార్ట్ 1. బాబాకు డబ్బు అవసరం లేదు. బాబా సరళ జీవితం గడిపారు. బాబా దగ్గరికి వచ్చిన దక్షిణను తన వద్ద ఉంచుకోకుండా పేదలకు, అన్నదానానికి, అవసరమైన వారికిచ్చేవారు. అంటే బాబా లక్ష్యం డబ్బు కాదు. పార్ట్ 2. ఆధ్యాత్మిక పరీక్ష. బాబా దక్షిణ అడిగినప్పుడు అదొక ఆధ్యాత్మిక పరీక్ష. మనలో ఉన్న లోభం, అహంకారం, అనుబంధం, వాటిని తగ్గించడానికి బాబా ఈ విధంగా బోధించారు. మనకు ప్రియమైన దానిని స్వచ్ఛందంగా ఇవ్వగలిగితే మన హృదయం పవిత్రంగా మారుతుంది. పార్ట్ 3. నిజంగా బాబా కోరింది డబ్బు కాదు. ఆయన కోరింది మన అహంకారం, మన లోభం, మన అసూయ. ఈ దోషాలను బాబా పాదాల వద్ద సమర్పించడం, అదే నిజమైన దక్షిణ. భక్తులారా, మన జీవితంలో మనం దేవునికి ఏమిస్తున్నాం? డబ్బు మాత్రమే కాదు, మన చెడు భావాలు, మన బలహీనతలు, వాటిని విడిచిపెట్టడం. అదే సద్గురువుకు నిజమైన దక్షిణ. క్లోజింగ్. షిరిడీ సాయిబాబా దక్షిణ ద్వారా భక్తులకు గొప్ప బోధ ఇచ్చారు. మన హృదయం శుద్ధి కావాలి, అహంకారం తొలగాలి. అప్పుడు మాత్రమే దేవుని కృప సంపూర్ణంగా లభిస్తుంది. ఓం సాయిరామ్.